కీర్తనకారుడు 34వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన బాధలన్నీ ఇదిగోండి, నాకు కలిగిన నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, ప్రార్థన చేయగా. దేవుని దగ్గరికి వచ్చేట భక్తుడు ప్రార్థన చేస్తున్నాడట, విజ్ఞాపన చేస్తున్నాడట, మాట్లాడుతున్నాడట, అతనికున్న సమస్యను దేవుని దగ్గర తెలియజేస్తున్నాడట. ఇదను నువ్వు కూడా నీకున్న సమస్యను బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న అక్కరను బట్టి ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తున్నావు. ఎవరు బాగు చేసే దైవజ్ఞుడు వచ్చాడంటే అక్కడికి వెళ్తున్నావు. ఎవరు స్వస్థపరుస్తారు అని తెలిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నావు. డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టేస్తున్నావు. నీ జీవితంలో కూడా నువ్వు అనేక సార్లు, అనేక మార్లు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగావు, దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేశావు. నా కుటుంబాన్ని బాగు చేయ్యా, నా బిడ్డను బాగు చేయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నా జీవితాన్ని ఆశీర్వదించయ్యా, నా స్థితిగతులు మార్చయ్యా అని అడిగావు. నువ్వు ఎలా అడిగావో దావీదు కూడా అట యెహోవా యొద్దకు వచ్చి తన సమస్యలను బట్టి, తన బాధలను బట్టి, తన పరిస్థితులను బట్టి విచారణ చేస్తున్నాడు. విచారణ చేయడం అంటే తెలియజేసుకుంటున్నాడు, బాగు ఆయన చెప్పుకుంటున్నాడు. అయితే దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఆయనకి నేను చెప్పినప్పుడు ఆయన నాకు కలుగు భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుకు కొన్ని భయాలున్నాయి. దావీదు జీవితంలో కొన్ని భయాలతో ఉన్నాడు. దావీదు జీవితంలో ఏ భయాలతో జీవిస్తున్నాడో ఆ భయాల గురించి, ఆ బాధల గురించి, ఆ కలవరము గురించి దేవుని దగ్గరకు వచ్చి చెప్పేవాడట. దేవుని దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతి సమస్యను బట్టి, ప్రతి బాధను బట్టి, ప్రతి ఇబ్బందిని బట్టి దేవుడు ఏం చేశాడంటే దావీదుని తప్పించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు కూడా కొన్ని భయాలు ఉన్నాయి, నీ జీవితంలో కూడా కొన్ని భయాలు ఉన్నాయి. దావీదు జీవితంలో చాలా భయాలు. దావీదుని తన మామ చంపడానికి ప్రయత్నించాడు. దావీదుని తన కుమారుడు చంపడానికి ప్రయత్నించాడు. దావీదుని తన ఇంటి వారే శత్రువులుగా మారి దావీదుని నాశనపరచాలని చూశారు. ఒకనొక సమయంలో దావీదు తన చుట్టూరు చూసుకుంటే పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయండి బిడ్డ? గాఢాంధకారపు చీకటి కమ్ముకున్నది. మార్గం కనబడనంత భయంకరమైనటువంటి చీకటి. మార్గములన్నీ మూయబడ్డాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు దావీదు చుట్టూరు కారు మబ్బులు కమ్ముకున్నట్టుగా సమస్యలు, శోధనలు, శ్రమలు, బాధలు, రోగాలు, వ్యాధులు తన చుట్టూరు కమ్ముకున్నాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి సిచ్యువేషన్లో కూడా దావీదు ఆ చీకటిలో వెళుతున్నాడట. ఆ గాఢంధకారపు లోయలలో దావీదు నడుస్తున్నాడట. నడుస్తుంటే ఆ గాఢంధకారపు లోయలలో దేవుడు వచ్చి, దావీదు ఇంత చీకటిలో పోతున్నావు, ఇంత చీకటి కమ్ముకొని ఉన్నది నీ చుట్టూరు, నువ్వు వెళ్ళే మార్గాలన్నీ ముయ్యబడ్డాయి, నీ శత్రువులు నీకు వ్యతిరేకమైపోయారు, నీ కుటుంబ సభ్యులు నీకు వ్యతిరేకమైపోయారు, అన్ని రకాలుగా నీ దారులు ముయ్యబడ్డాయి. ఈ చీకట్లో నీకు భయం ఏంటి లేదా దావీదా? దావీదు అంటున్నాడు, ఈ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నాకు ఎందుకు భయం లేదంటే, ఈ చీకట్లో కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావయ్యా అంటాడు. హల్లెలూయా. ఈ చీకటిలో కూడా నువ్వు తోడుగా ఉన్నావు. ఆ భయములన్నిటిలో నుంచి దావీదును తప్పించాడు. నీ భయం ఏంటి? నీ భర్త చనిపోతాడనే రోగం వచ్చిందా? నీ భయం ఏంటి? నీకున్న వ్యాధిని బట్టి భయపడుతున్నావా?
నీ భయం ఏంటి? నీకున్న జబ్బును బట్టి భయపడుతున్నావా? నీ భర్త ఇంట్లో మంచం మీద ఉంటే నువ్వు ఒక్కదాని వంటగదిలో కూర్చొని ఏడ్చిన రోజులు, నీ బిడ్డలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నీ భర్త మంచం దగ్గర కూర్చొని ఒక్కదానివే ఏడ్చిన క్షణాలు గుర్తుకొస్తున్నాయా? అప్పుడు ఒక్కసారిగా భయం వేస్తుంది కదూ. దావీదు జీవితం కూడా అలాగనే గుర్తొచ్చాయి. దావీదు జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే గుర్తొచ్చాయి. దావీదు జీవితంలో అటువంటి పరిస్థితులు జ్ఞాపకం వచ్చినప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా బిడ్డ? దావీదు యెహోవా యొద్ద విచారణ చేయటానికై బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీ దుఃఖమేంటో ప్రభుతో చెప్పు, నీ భయమేంటో ప్రభుతో చెప్పు, నీ కలవరమేంటో ప్రభుతో చెప్పు, నీ కన్నీరేంటో ప్రభుతో చెప్పు. ప్రభుతో చెబితే ప్రభు దగ్గరకు వచ్చి మేలు పొందకుండా ఎవడు తిరిగి వెళ్ళలేదో గట్టిగా నేను చెప్పండి. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళ జీవితాల్లో, ప్రభువుని ఆశ్రయించిన వారి జీవితాల్లో, యేసు దగ్గరకు వచ్చిన వారి జీవితాల్లో, యేసుని ఆశ్రయించిన వారి జీవితాల్లో ఎవడో కూడా మేలు పొందకుండా తిరిగి వెళ్ళలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ బాధ ఏంటో దేవుడు తీసివేయబోతున్నాడు. నీ